అలా నేను ఇప్పుడే చూసినాను లైలా సినిమా. రొట్ట కామెడీ రొటీన్ రొట్ట స్టోరీ తప్ప ఏమీ లేదు. ఆటోమేటిక్ గా ఆగిపోతుంది, మ్యాట్ని వరకు ఆపేస్తారు. ఈ లైలా సినిమా ఈ రోజు 1000 కోట్లు ఇది సూపర్ బ్లాక్ బాస్టర్. మరొక 100 కోట్ల సినిమా క్లబ్లో అడుగువేయడం. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అదిరిపోయింది భయ్య, బాగుంది సినిమా అయితే. హైలైట్ కమెడియన్ ఒకటి కొత్తగా వెలుగులో వస్తాడు తెలుగు ఇండస్ట్రీ. ఈ మధ్య కాలంలో ఇంత మంచి కామెడీ సినిమా రాలేదు. హీరోయిన్ కంటే లైలానే బాగుంది. మరి సమాజం నన్ను ఒప్పుకుంటుందో లేదో. సినిమా బాగుంటే ఎవడు ఏ వైసీపీ వాడైనా ఎవడొచ్చినా అడ్డుపడేది ఏం లేదు ఇక్కడ. భయ్యా ఒక్కసారి లైలా ఎక్కడ ఉందో కనిపెట్టండి భయ్యా. భయ్యా లైలాని చూసి చూసి కింద పైన సీటు తడిసిపోయినా భయ్యా. మొత్తం కోసేసిండు మొత్తం. కోయారే కోయ్ కోయ్ కోయా వారే అంత బావా కోయ్ కోయ్ కోడి కోయ్ మేకలు కోయ్ పొట్టేలు కోయ్ 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 కుక్కర కోయ్. హీరోయిన్ కంటే లైలానే బాగుంది. మరి సమాజం నన్ను ఒప్పుకుంటుందో లేదో. ఒకవేళ అబ్బాయి అయి ఉంటే అందరూ లైలా కోసమే ఎగబడేవాళ్ళు. అఫ్కోర్స్ సినిమాలో కూడా అదే చూపించారు. సబ్జెక్ట్ ఎస్ బాగున్నారు చాలా. అంటే మేకప్ చాలా బాగుంది. తనకి మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ లేడీ గెటప్లో చాలా బాగుంది. అవి చాలా ప్లస్. అండ్ సాంగ్స్ విడిగా వింటే ఫస్ట్ ఆడియో రిలీజ్ అయినప్పుడు అంత అనిపించలేదు కానీ బట్ సినిమాలో చూస్తే బాగున్నాయి సాంగ్స్ కూడా. మైనస్ అంటే లైక్ కిడ్స్ ఎంతవరకు చూడొచ్చు అనేది తెలియదు కొంచెం. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు, పిల్లలు కూడా చూడొచ్చు. కానీ కొంచెం చిన్న చిన్న సీన్స్ అక్కడక్కడ ఇబ్బందిగా అనిపించినాయి. బట్ అదర్ దాన్ దట్ సినిమా అయితే విశ్వక్సేన్ 100% ఇచ్చేశారు. సో నాకు తెలిసి ఇంక ఇక్కడ నుంచి పాన్ ఇండియా స్టార్ అయిపోతారేమో విశ్వక్సేన్. ఆ క్రేజ్ అయితే వస్తుంది. చాలా బాగా చేశారు. యునో రిస్క్ తీసుకొని లైక్ ఇది పెద్ద మూవీ పెద్ద స్టార్తో చేయడం అంటే ఇట్స్ లైక్ అ బిగ్ ఛాలెంజ్, హ్యూజ్ ఛాలెంజ్ ఫర్ హిమ్ ఆల్సో. సో ఐ విష్ హిమ్ ఆల్ ద లక్ for whatever he has done. Definitely pakka. I think inga ival nunchi his celebration will start. Yeah, manam just ippude oka first show maatrame ayindi kada. So overall పోతూ people will know. అందరికి నచ్చుతుంది. దీంట్లో వల్గారిటీ అట్లాంటివి ఏమీ లేవు. ఇట్స్ వెరీ నైస్ క్లీన్ మూవీ. యూ విల్ గెట్ ఎంటర్టైన్డ్. బయటకి రాగానే అబ్బా రియల్ వరల్డ్ అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళంగానే దట్ 2.5 hours మంచిగా యూ విల్ గెట్ ఎంటర్టైన్డ్ ఫుల్ ఆన్. మనం ఇద్దరిని కంపేర్ చేయలేమండి. ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్సే కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్కి ప్రెసెంట్ ఉన్న థింగ్స్కి వాళ్ళు రిలేట్ చేసుకొని చేసిన మూవీ అని చెప్పొచ్చు. సో వీ కాన్ కంపేర్ two movies. అది నా ఫేవరెట్ సాంగ్. కోయ్ కోయ్ ఇస్ ద ఫేవరెట్ సాంగ్ నాకు అన్నిటికంటే. హీరోయిన్ ఎక్కువ నచ్చిందా లేకపోతే లైలా ఉన్నా? లైలా విశ్వక్సేన్. భయ్యా ఒక్కసారి లైలా ఎక్కడ ఉందో కనిపెట్టండి భయ్యా. భయ్యా లైలాని చూసి చూసి కింద పైన సీటు తడిసిపోయినా భయ్యా. సినిమా అయితే భయ్యా ఈ సినిమా ఈ లైలా సినిమా ఈ రోజు 1000 కోట్లు ఇది ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టకపోతే అన్నా విశ్వక్సేన ఇప్పుడే విశ్వక్సేన నేను ఇద్దరం కలిసి సినిమా చూసాం. ఇదే థియేటర్ లో విశ్వక్సేన నేను ఇద్దరం కలిసి పక్కన సీట్లో కూర్చొని సినిమా చూసాం. చెప్పినా అన్నా నువ్వు భయపడద్దు. ఈ సినిమాని ఎవరు బాయ్కట్ అని చేయరు. ఈ సినిమాని ఆడిస్తారు. మన తెలుగు వాళ్ళు, ఇది మన తెలుగు సినిమా కాబట్టి నువ్వు ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరోవే. నువ్వు భయపడతానా అన్నా? విశ్వక్సేన్ లైలా సినిమాలో చేశాడన్న యాక్టింగ్ అన్న అయ్యా బాబాయ్ గ్లామర్ అయితే అన్న నేనైతే పడిపోయినా. తర్వాత లాస్ట్ లో మోసపోయానన్నా. లైలా మూవీ అయితే చాలా బాగుందండి. అంటే ఒక డిఫరెంట్ జోనర్. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోగా చేసిన వాళ్ళని చూసాం కానీ నిజంగా ఇలాంటి క్యారెక్టర్ వైజ్ చేయాలంటే గడ్స్ ఉండాలి. విశ్వక్సేన్ అన్న నువ్వు తోపు అనుకోవచ్చు. ఎందుకంటే సినిమా అంతా ఒక లెవెల్ అయితే అలాగే హీరో క్యారెక్టర్ వైజ్గా ఒక లెవెల్ అయితే హీరోయిన్గా లైలా క్యారెక్టర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక రేంజ్లో తీసుకెళ్లారు సినిమా మాత్రం. అసలు ఎంత టెంప్టింగ్ ఉండంటే మనోడు ఆ హీరో లెవెల్లో ఒక లెవెల్ ఉంటే అమ్మాయిలకు నచ్చితే అమ్మాయి గెటప్ వేసినప్పుడు అయితే మామూలు లేడు భయ్యా. సెక్సీగా ఉండు. నా మొగడు నేనే టెంప్ట్ అయిపోయినా అలా ఉందన్నమాట ఫిగరు. చాలా బాగా చేశారు. అలాగే నెక్స్ట్ హీరోయిన్ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ బీజం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే వేరే లెవెల్లో తీసుకెళ్లారు. సినిమా గురించి చాలా మంది నెగిటివ్ టాక్ తీసుకురావడం మాత్రం అదైతే కరెక్ట్ కాదు. ఏదో దేని గురించో తీసుకొచ్చి అది అనేది కరెక్ట్ కాదు. సినిమా అయితే బాగుంది, పర్లేదు చూడొచ్చు. లైలా అంటే కామెడీ ఉంది కానీ సెకండ్ హాఫ్లో లైలా యాక్టింగ్ విశ్వక్సేన్ గారు లైలాగా జీవించేశారు చక్కగా. అంతా బాగానే ఉంది. కాన్సెప్ట్ స్టోరీ రొటీన్ రొట్ట కామెడీ రొటీన్ రొట్ట స్టోరీ తప్ప ఏమీ లేదు.
ఎందుకు కథ ఎంచుకున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి స్టోరీలు ఎందుకు తీసుకుంటున్నారు ఏంటి అనేది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఓన్లీ ఫర్ గ్లామర్ అన్నట్టే ఉంది. సాంగ్స్ కూడా ఓకే ఉన్నాయి, పెద్ద హైలైట్ అనిపించేలాగా అయితే సాంగ్స్ కూడా ఏం అనిపించలేదు. సినిమా ఓవరాల్గా అయితే ఏం లేదన్న. సినిమా అంటే చూడాలా థియేటర్లో అంటే కూడా చెప్పలేము. నాకైతే ఏం అనిపించలేదు సినిమా. బాయ్కాట్ లైలా గురించి బాధపడ్డారు. అండ్ సినిమా ఇప్పుడు పోవడం, సినిమా జనాలు బాగాలేదని చెప్పినా ఏదో వైసీపీ ఫ్యాన్స్ వాళ్ళు ఏమన్నా చేయించారేమో అనుకుంటారు, కానీ సినిమాలో అయితే ఏం లేదు. సినిమాలో మ్యాటర్ లేదు, దానివల్ల పోయింది తప్ప ఎవరో ఏదో చేయడం వల్ల కదా. సినిమా బాగుంటే ఎవడు ఏ వైసీపీ వాడైనా ఎవడొచ్చినా అడ్డుపడేది ఏం లేదు ఇక్కడ. సినిమా బాగుంటే కనుక ఫ్యాన్స్ ఆ జనాల్ని ఎవరు ఆపగలిగిన వాళ్ళు లేరు. అలా ఒక పార్టీ ఒక టీము ఎవరైనా మటుకు సినిమాని చంపలేరు, అదైతే గ్యారంటీ. బట్ సినిమాలో అయితే మ్యాటర్ లేదు, కంప్లీట్ డల్ సినిమా అంతా కూడా. ఏం కొత్తదనం లేదు, కొత్త కంటెంట్ ఏం లేదు. కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అండ్ మదర్గా కీర్తి చావ్లా గారు, మన అందరికీ తెలిసిన ఆది సినిమా హీరోయిన్ గారు ఆవిడ చేశారు. లాంగ్ బ్యాక్ ఆవిడని స్క్రీన్ పైన చూడడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ అయితే అసలు లేడీ గెటప్లో విశ్వక్సేన్ పెర్ఫార్మెన్స్ కొంచెం విశ్వక్సేన్ చూసినట్టే ఉంది. లేడీలాగా ఉంటే బాగుండేదేమో అనిపించింది. లేడీలా అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, కానీ వాకింగ్ స్టైల్ అదంతా ఆయన విశ్వక్సేన్ గారు బయటకు వచ్చేస్తున్నారు. అది లేడీ గెటప్ ఫేస్ వరకే ఓకే, ఎక్స్ప్రెషన్స్ అవిని. బట్ వాకింగ్ స్టైల్ కానీ ఆ మేనరిజం కానీ ఆయనలాగే ఉన్నాడు. ఏది నాకైతే మెకానిక్ రాకీ బాగా నచ్చింది. చాలా మంది పోయిందన్నారు కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమా. మరి అది ఎందుకు డ్రాప్ అయిందో తెలీదు. మెకానిక్ రాకీ ఈజ్ గుడ్. ఆటోమేటిక్ గా ఆగిపోతుంది, మ్యాట్ని వరకు ఆపేస్తారు. రాడ్ సూపర్ బ్లాక్ బాస్టర్. మరొక 100 కోట్ల సినిమా క్లబ్లో అడుగుతున్నాడు భయ్యా. సినిమాలో కోయ్ కోయ్ మొత్తం కోసేసిండు. మొత్తము లైలాని చూసినాక లేడీస్ కి ఈర్ష వస్తుంది. లేడీస్ కి అమ్మ ఈయనేమరా ఇంత అందరూ తయారయ్యాడు, మేము కూడా తయారు కాగలేకపోతున్నాము, అంత ఈర్ష వస్తుంది. లైలా మొత్తం కోసి పడేసాడు. సినిమా మొత్తం కోసుడే. 5 నిమిషాలు కూడా నీకు బోరానే లేదు. వెంకీ సినిమా కంటే ఎక్కువ నవ్విన మొత్తం. అట్టర్ ఫ్లాప్ లేదు మేడం. బ్లాక్ బాస్టర్ సినిమా మాత్రం పెద్ద సినిమా. మ్యూజిక్ మాత్రం ఖతర్నాకుంది. సినిమా మ్యూజిక్ మాత్రం ఖతర్నాకుంది. థియేటర్ స్క్రీన్ ప్లే మాత్రం చింపి పడేసింది మేడం, చింపి పడేసిన. మొత్తం కోయి ఒక్కొక్కరిని గవ్వలని గజ్జలు వలిగిపోతాయి సినిమా. సూపర్ హిట్ పక్కా సూపర్ సినిమా. ఫస్ట్ హాఫ్ సినిమా అయిపోయింది అన్నట్టుగా అనిపించింది. ఒక ½ అన్ అవర్ తర్వాత సినిమా ఇదైన తర్వాత థియేటర్లో మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. పెద్ద సినిమా అవుతుంది ఇది. మళ్ళా ఈ మధ్యకాలంలో ఇంత మంచి కామెడీ సినిమా రాలేదు. ప్రతి ఆడియన్స్ మొత్తం చాలా ఫుల్. నేను ఆడియన్స్ చూడడానికి వచ్చాను. ఆల్రెడీ నేను చూసాను సినిమా నిన్ననే. అంతా చూసిన వాళ్ళు చెప్పాలి అందరు. మీరు నేను చెప్పడం కాదు, మీరు చూడండి, మీరు చూసి చెప్పండి అందరు. ఇంటర్వెల్ తర్వాత సినిమా చాలా హైప్కి వచ్చింది. ఆడియన్స్ అందరు బాగా ఆదరించి పెద్ద సినిమా చేస్తారని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ అండి.